సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పలంగా ఎలక్షన్స్ నిర్వహిస్తే మీకు మావిగన్ క్యాపిటల్ కావాలనుకుంటే వైసీపీకి ఓటు వేయండి, లేకపోతే అమరావతి క్యాపిటల్ కావాలనుకుంటే టీడీపీకి ఓటు వేయాలి అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చారనమాట జనాలకి. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే రాత్రి ఏమైనా కలగన్నాడేమో నాకు తెలిసి, లేకపోతే ఈ మధ్య ఏదో లండన్ మందులు ఏమైనా అయిపోయి ఉంటాయి నాకు తెలిసి. ఎందుకంటే ఉన్న పొలంగా ఎలాగా ఎలక్షన్ పెట్టరు. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు ఆయన మాట్లాడిన 3 రాజధానులకు నేను చేయగొట్టాను, 3 రాజధానులకు ఓకే అన్నవాళ్ళు ఓటేయండి అన్నాడు, 11 సీట్లు పడిపోయాడు. ఈవేళ వచ్చి మళ్ళీ మావిగన్ అంటున్నాను, 3 ఏరియాలని మావిగన్గా మార్చి నేను వస్తున్నానని చెప్పాడు. మరి అది ఓకే, ఆయన ఉద్దేశాన్ని ఎవరు కాదండి. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పలంగా ఎలక్షన్ పెట్టడం అనేది పిచ్చి పరాకాష్ఠకు చేరిందేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వము ప్రజలకు ఏమి చెయ్యట్లేదు, అంత సాటిస్ఫాక్షన్ లేదు, పథకాలు ఇవ్వట్లేదు, ఏం పనులు జరగట్లేదు, డెవలప్మెంట్ లేదు, ఈ ప్రభుత్వం ఉండి వేస్ట్, అందుకే ఇప్పుడున్న పలంగా ఎలక్షన్స్ వస్తాయంట. అంటే నిద్రపోయినప్పుడు ఆయనకి కళ్ళు చెవులు పనిచేయట్లేదు. కళ్ళు పనిచేస్తే చెవులు పనిచేసినా చేసిన అభివృద్ధి చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కనపడతాయి, వినపడతాయి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఓ అద్భుతమైన పరిపాలన. పవన్ కళ్యాణ్ గారు ఒక పంచాయతీరాజ్ గురించి మాట్లాడదాం, లేకపోతే అటవీ శాఖ గురించి మాట్లాడదాం. పంచాయతీరాజ్ శాఖను తీసుకున్న తర్వాత 24 ర్యాంకులో ఉన్నటువంటి పంచాయతీ శాఖ ఈవేళ నెంబర్ 1 స్థానానికి వచ్చింది. ప్రతి పంచాయతీ కూడా ప్రెసిడెంట్ని గౌరవిస్తూ, మెంబర్స్ని గౌరవిస్తూ అభివృద్ధిని మీరే చేసుకోండి అని చెప్పి ఫండింగ్ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది కదా. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా గాలికి వదిలేశాడు. ఈవేళ ప్రతి పల్లె కూడా అద్భుతంగా ప్రగతిని సాధించుకుంటూ రోడ్లు, అలాగే మూగజీవాలకు కూడా ప్రతి గ్రామంలో నీటి తొట్లు ఏర్పాటు చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారు చెల్లుతుంది. ఇప్పుడు అమరావతి అనేది ఇప్పుడు కొత్తగా అనుకునేది కాదు, ఇప్పుడు సంవత్సరాల నుంచి అది ఒక కళ అన్నమాట, క్యాపిటల్ సిటీ కావాలి అని చెప్పేసి. సో మావిగన్ అనేది కొత్తగా ఈయన ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. అసలు జనాలు కోరుకునేది అమరావతి అయితే మావిగన్ అసలు ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే ఎవరు చేయడు సపోర్ట్. ఎందుకంటే ఈవేళ మావిగన్లో మనం ఏదన్నా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కానీ అవి కానీ పెట్టుకోవాలనుకుంటే ఎక్కడ స్థలం సరిపోదు. అంత కోట్ల రూపాయలు పెట్టి మనం స్థల సేకరణ చేయాలనే ఇబ్బంది అవుతుంది. బుర్రలేని మాటలన్నీ మాట్లాడకూడదు మనం. ఇది ఖాళీ స్థలంతో కూడినటువంటి ఒక భూమి. ఇప్పుడు ఈవేళ అమరావతి రెడీ అవుతుందంటే అంత ఖాళీ స్థలం అంటే పంటల పండే భూమి 27 గ్రామాలు ఏమో ఉన్నాయి అందులో. మొత్తం అన్నీ కలిపి ఒక మన అమరావతిగా నిర్మితం జరుగుతుంది. ఖాళీ స్థలంలో బిల్డింగ్ కట్టుకోగలుగుతామా, లేక ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి ఈ 3 ఏరియాలని మనం పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కట్టలేము, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తీసుకురాలేము, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు తీసుకురాలేము. రాజధాని అనేది అద్భుతమైన బిడ్డల భవిష్యత్తు, యువకులకి భవిష్యత్తు రాజధానిలో ఉంటుంది. ఏ రాష్ట్ర రాజధాని అయినా ఫ్యాక్టరీలు కానీ ఐటీ కంపెనీలు కానీ ఇవన్నీ కూడా భవిష్యత్తు రాజధానిలో ఉంటుంది. అంత భూమి ఎక్కడుంది? ఈ పిచ్చి మావిగానికి అంత భూమి ఎక్కడుందో తెలుసా అసలు? ఏదో మాటకొచ్చింది మాట్లాడుతూ, నోటుకొచ్చింది మాట్లాడుతూ, కలగనింది మాట్లాడుతూ ఇలా అనుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డికి పిచ్చెక్కిందేమో అనుకుంటారు నాకు తెలిసి. ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్న పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆయనకి అది కనపట్లేదు, మనం ఏం చేయలేం. కానీ ఆ స్టాండ్ మీద వెళ్ళమనండి, మావిగన్ మీద ఆయన వెళ్ళమనండి, కూటమి ప్రభుత్వం అమరావతి మీద వీళ్ళు వెళ్తారు. కాదంట్లా 3 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు కాదు కదా. ఎందుకు ఈ డిస్టర్బెన్స్ అంతా నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ అంటే ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది, అన్ని ప్రాంతాలకి అభివృద్ధి చెందుతుంది. అవునవును. కానీ ఇక్కడ మావిగన్ అని అంటున్నారు. సో ఆల్రెడీ ఇప్పుడు సిటీ ఏర్పాటు అయ్యి ఉంది, అంతా ఓకే. మరి ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ అవుతే ఈ మావిగన్ ఏరియా డెవలప్మెంట్ కాకుండా ఉంటుంది అంటారు? ఎందుకు డెవలప్మెంట్ కాదు? అసలు ఇది డెవలప్ అయితే ఇప్పుడు ఈయన చెప్పింది విజయవాడ దగ్గరలోనే కదా, 15-12 కిలోమీటర్ల దగ్గర కదా ఉంది అమరావతి. 100 కిలోమీటర్ల దూరంలో లేదు కదా. ఈయన ఏదైతే ఏ కారిడార్ చెప్పాడో ఈ 3 ప్రాంతాలు ఏంటి, ఆ 3 ప్రాంతాలకి 3 అందుబాటులో ఉన్నటువంటిదే కదా అమరావతి. ప్రత్యేక మావిగన్ ఎందుకు, ప్రత్యేక వ్యాపారం ఎందుకు? ఇది బ్రహ్మాండంగా రెడీ అవుతుంది. చక్కగా ఎక్కువ ఖాళీ స్థలం ఉంది, 30,000 ఎకరాలు సుమారు ఉంది. 30,000 ఎకరాలు సుమారు ఉంది. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కట్టుకోవచ్చు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టుకోవచ్చు. వందల ఎకరాలు మనకి పిల్లల భవిష్యత్తు కోసం ఏమన్నా ఫ్యాక్టరీలు నిర్మించుకోవచ్చు. అంత అవకాశం ఉంది కాబట్టి ఏమల్ల కాదు. మనమేనా మంత్రకాలం ఏంటో ఓం భీమన బతుకే గబక్కని పెద్ద పెద్ద బిల్డింగ్ రెడీ అవడానికి టైం పడుతుంది. బిడ్డల భవిష్యత్తు కోసం ఒక నిర్మితం చేసుకున్నప్పుడు కొంచెం టైం పడుతుంది. మనం ఓపిక కావాలా, మన భావి తరాల కోసం కదా కట్టుకునేది, మన కోసం కాదు కదా. బుద్ధి లేని మాటలంతా ఎందుకు, పిల్ల చేష్టలో పిల్ల మాటలు. కాబట్టి నేను ఏమంటానంటే చక్కగా సహకరించు,
ఇప్పుడు ప్రభుత్వము ఏ పనులు చేస్తుంది, ఏ పనుల్లో ఏ అన్యాయం జరుగుతుంది, ప్రజలకి అందుబాటులో అన్ని అందుతున్నాయా, ఇచ్చిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా, దీని మీద మాట్లాడకుండా ఈ పంచాయతీ ఏదో పంచాయతీ మావిగాని కోటేస్తారు. నీకు ఓట్లు ఇంకా 3 సంవత్సరాల తర్వాత కదా. ఇప్పుడు ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం వెళ్ళిపోతే ప్రజలు నష్టపోతే ఎవరిది బాధ్యత? మళ్ళీ రేపు పొద్దున ఏ ముఖం పట్టుకుని అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి ఓట్లు? కాబట్టి నేను ఏమంటానంటే చక్కగా నువ్వు అసెంబ్లీకి రా, ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో అక్కడ మాట్లాడు. కొన్ని అందుతున్నాయి, కొన్ని అందట్లేని ప్రజలు బోర్ని ఏడుతున్నారని చెప్పి నువ్వే అంటున్నావు కదా, రా మాట్లాడు. మాట్లాడితే ఎవడన్నా నీకు ఎదురు చెప్తాడా? నువ్వు మాట్లాడుతుంటే నీ మైక్ కట్ చేస్తే ప్రజలు తిరగబడి అసెంబ్లీని కూడా ముట్టడిస్తారు. బుర్రలేని మాటలు, తెలుగు తక్కువ మాటలు మాట్లాడి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా దొరికిపోవడం, బాధ్యత లేకుండా మాట్లాడడం, ఏవేవో కథలు చెప్పడం, కళ్ళలు కనడం, ఇదేనా నాయకుడి లక్షణం? పవన్ కళ్యాణ్ గారు చూడు ఎలా చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక చిన్న 2-3 శాఖలు తీసుకుని పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ప్రగతిని సాధించుకుంటూ ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బ్రహ్మాండం సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఏమీ చేయట్లేదంటే నీవు కళ్ళ ఉండిపోయావు. ఇంకా వాస్తవంలోకి రా జగన్మోహన్ రెడ్డి గారు, వాస్తవంలోకి వచ్చి మీరు నిలబడండి, మాట్లాడండి, ప్రజల పక్షాన్ని నిలబడండి. ఏవేవో అప్పులు చేసేసారంటున్నారు, వాటి గురించి అసెంబ్లీలో మాట్లాడండి. ఏమి పథకాలు అమలు కావట్లేదు అంటున్నారు, అసెంబ్లీలో మాట్లాడండి. నిదట్లో మాట్లాడుతున్నావేంటి జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కావట్లేదు. చెయ్యండి సార్. మిమ్మల్ని ఎవడన్నా చేయొద్దన్నాడా? మిమ్మల్ని ఎవరైనా పోటీ చేయొద్దన్నాడా? అవకాశం వచ్చినప్పుడు మీరే ముఖ్యమంత్రి, అవకాశం వచ్చిన మీరే ముఖ్యమంత్రి. అన్యాయం అయిపోతున్న ప్రజల పక్షాలు నిలబడమని బోరు అరుస్తూ మాట్లాడుతున్నాం మేము రోజు. ఇదే మాట మాకు. అది మాట్లాడకుండా వచ్చి ఇప్పుడు ఎలక్షన్ పెట్టు. ఏం ఎలక్షన్ పెడతా? ఇప్పుడు ఎవడన్నా ఎలక్షన్ పెడతాడా? కొంచెం జాగ్రత్త, మందులు జాగ్రత్త వాడు. స్టేట్మెంట్ అయితే 100% రాంగ్ అని నేనైతే భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి ఇప్పటికిప్పుడు పెట్టడం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 ఏళ్ళకి ఎలక్షన్ పెట్టాలనేది మన రాజ్యాంగంలో రూపొందించింది. దానికోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే ఒక ఇండిపెండెంట్ బాడీ ఉంది. సో ఇండిపెండెంట్ బాడీ అనేది ఎలక్షన్స్ పెట్టాలా వద్దా, ఎలక్షన్స్ అనేవి 5 years బిఫోర్ ఎప్పుడు పెడతారు? ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ ఉంటే ఎలక్షన్స్ పెడతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఎమర్జెన్సీ పర్పస్ ఏమీ లేదు. ఇప్పుడున్న ప్రభుత్వము సరిగా పనిచేయట్లేదు, పథకాలు ఇవ్వట్లేదు, డెవలప్మెంట్ కనిపించట్లేదు. అసలు ప్రజలు ఈ యొక్క ప్రభుత్వాన్ని వద్దు అనుకుంటున్నారు, అందుకోసమని ఉన్న పల్లంగా ఎలక్షన్లో పెడతాం. ప్రజలైతే అలా ఏం అనుకోవట్లేదు. ఈరోజు July 1st, ఈరోజే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు అనేది పెన్షన్ ఇవ్వడం జరిగింది. సో త్వరలోనే భోగాపురం అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ప్రారంభానికి సిద్ధంగా ఉంది. సో రీసెంట్గానే మనం రైల్వే జోన్ అనేది విశాఖపట్నం కేంద్రంగా సాధించుకోవడం జరిగింది. అదే కాకుండా గూగుల్ డేటా సెంటర్ లాంటి ఒక ఏషియాలోనే ఫస్ట్ అతిపెద్ద డేటా సెంటర్ అనేది ఇండియాకు వచ్చేటప్పుడు ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో అనేది నెలకొల్పడానికి ముందుకు రావడం జరిగింది. అంతేకాకుండా ఆర్సిలర్ మిట్టల్ లాంటి నిప్పన్ స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనేక ఐటింగ్ కంపెనీలు వస్తున్నాయి, అనేక పెట్టుబడులు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందుకు వస్తున్నాయి. సో ఏ గవర్నమెంట్కైనా అభివృద్ధి, సంక్షేమం అనేవి 2 పట్టాలు లాంటివి, 2 కళ్ళు లాంటివి. రెండుని మనం ప్యారల్గా తీసుకెళ్తేనే ప్రజలైనా మనల్ని అభిమానించేది, ముందుకు తీసుకెళ్లేది. సో ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీ కావాలనేది ఇప్పుడు కొత్తగా చెప్పింది కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా ఆంధ్ర ప్రజల యొక్క కళ అది. సో దాన్ని గాలి కొదిలేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి ఆమోదం తెలిపారు. సో ఇప్పుడు ఏం జరిగింది ఏం తెలియదు, కానీ ఏ దాన్ని కూడా వద్దంటున్నారు. రీసెంట్ గా ఈ 3 రాజధానులు కూడా వద్దన్నాడు, అంత అయిపోయింది. ఇప్పుడు ఎందుకు మావిగన్ని అంటే జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ లేదని తెలుస్తా ఉంది. 2014లో రాష్ట్రం విడిపోయేటప్పుడు ఆనాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతి స్టేట్ క్యాపిటల్ బిల్ పెట్టేటప్పుడు ఆనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 67 మంది ఎమ్మెల్యేలతో సపోర్ట్ చేశారు. అమరావతి రాష్ట్ర రాజధాని అని ఆనాడు బిల్లుకి ఓకే చెప్పడం జరిగింది. ఆనాడు 33,000 ఎకరాల ఆనాడు ప్రభుత్వం సేకరిస్తే 33,000 ఎకరాలు సరిపోవు, ఇంకో 10,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలి. అమరావతి అనేది దేశంలో అతిపెద్ద నగరంగా, విశాలమైన నగరంగా అభివృద్ధి చేయాలి, కట్టాలి అని ఆనాడు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆనాడు 2019 ఎలక్షన్ ముందు కూడా ప్రజా సంకల్ప యాత్ర చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి, సో నేను తాడేపల్లిలోని ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాష్ట్ర రాజధాని, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, అందుకోసమే ఆ సంకేతంతోనే నేను ఎలక్షన్స్కి వెళ్తా ఉన్నాను అని చెప్తే ఆనాడు ప్రజలు నమ్మి ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకి కూడా అన్ని సీట్స్ ఇవ్వకుండా 175కి గాను 151 సీట్లు ఇచ్చి ప్రజాస్వామ్యంలోనే అత్యంత గౌరవం ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే ఆనాడు వైఎస్ఆర్సీపీ. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సో అమరావతి రాష్ట్ర రాజధాని కాదు, అది అమరావతి కాదు భ్రమరావతి, నేను 3 రాజధానులు ప్రతిపాదిస్తున్నాను, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్గా నేను ప్రతిపాదిస్తున్నాను అంటే ప్రజలు ఆనాడే తిరుగుబాటు చేయడం జరిగింది. ఆనాడు అమరావతి ప్రజలు ఎన్నో యాత్రలు చేశారు. రాజధాని టు
దేవస్థానం అనే విధంగా గుడ్లకి గోపురాలకి ఎన్నో విధంగా చేసి ఆడవాళ్ళు ఈడ్చుకెళ్లారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. సో ప్రజలు అందరూ గమనించారు కాబట్టి 2024 ఎలక్షన్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా ఏ ఒక్క అభ్యర్థికైనా అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్ అభ్యర్థులకు కావచ్చు అత్యధిక మెజార్టీ ఇచ్చి ఆ రాష్ట్రానికి స్టాండర్డ్గా ఒక క్యాపిటల్ కావాలి, అది అమరావతియే క్యాపిటల్ అని భావించి 175 సీట్లకు గాను 164 సీట్లు ఇచ్చి అమరావతియే రాష్ట్రానికి రాజధాని అనే విధంగా చెప్పే విధంగా ఆనాడు మెజార్టీ ఒక మాట చెప్పండి, ఏ రాష్ట్రానికైనా కూడా రాజధాని అంటే అది రాష్ట్రం మొత్తానికి కూడా డెవలప్మెంట్ కోసం అని వాడుకుంటారు. అక్కడే అందరూ ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలు అందరూ అక్కడే ఉంటారు. సో ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీగా డెవలప్మెంట్ అవుతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మావిగన్ అంటున్నారో ఆ ఏరియా డెవలప్మెంట్ కాకుండా ఉంటుంది అనుకోవచ్చు. ఒకప్పుడు అంటే అంతా సెంట్రలైజ్డ్ ఉండేది, ఇప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉండి సెంట్రలైజ్డ్గా మనం హైదరాబాద్ని డెవలప్ చేస్తాం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ప్రజల యొక్క ఆలోచన విధానం మారింది, ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానం కూడా మారింది. సో ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా ఏ రాష్ట్రమైనా డీసెంట్రలైజ్డ్ విధానంగా వెళ్తుంది. సో అభివృద్ధి అనేది ఒక్కొక్క దగ్గర కేంద్రీకృతం అవ్వకూడదు, అది ఆల్ ఓవర్ ద పార్ట్స్ స్ప్రెడ్ అవ్వాలని ముందుకు వెళ్తూ ఉన్నది. ఈరోజు ఒక రాష్ట్రానికి క్యాపిటల్ అనేది అవసరం, ఎందుకంటే అది స్టాండర్డ్. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ అనేది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న క్యాపిటల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి హైదరాబాద్ వద్దు నేను వరంగల్ చేస్తా లేకపోతే పలానా ప్రాంతం చేస్తానంటే అది కరెక్ట్ కాదు. సో క్యాపిటల్ అనేది స్టాండర్డ్. మనం పాఠ్యాంశాలు మన పుస్తకాల్లో ఫస్ట్ నుంచి మన ఏ రాష్ట్రం ఏ క్యాపిటల్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు మనం మన రాష్ట్రమే కాదు, ఇప్పుడు వేరే రాష్ట్రం కర్ణాటక క్యాపిటల్ ఏంటంటే బెంగళూరు అని మనం చెప్తాం, మనం అక్కడికి పోయినా అది స్టాండర్డ్గా ఉండవలసింది. సో స్టాండర్డ్ లేకుండా ఈయనకి అనేది ఒక స్టాండర్డ్ లేదు. ఫస్ట్ 3 క్యాపిటల్స్ అన్నాడు, అమరావతి అన్నాడు, ఇప్పుడేమో మావిగన్ అంటున్నాడు. సో ఇలా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఉంది. కానీ సో ఒక క్లారిటీతో ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చారు. సో అమరావతిని స్టాండర్డ్గా తీసుకొని దాన్ని నేను ఏ విధంగా అభివృద్ధి చేస్తాను, దాన్ని స్టాండర్డ్గా తీసుకొని నేను ఎలక్షన్కి ఎలా వెళ్తాను అనేది ముందుకు చెప్తే ప్రజలు ఆలోచిస్తారు. కానీ ఈ విధంగా స్టేట్మెంట్స్ పాస్ చేయడం వల్ల ఆయన వాల్యూ పోతుందని నేనైతే భావిస్తాను.